నమస్తే, నేను డాక్టర్ గౌతమి, గైనకాలజిస్ట్. ఇవాళ కామన్గా ఓపీడీకి వచ్చే పేషెంట్స్లో మెన్సెస్లో పెయిన్ వస్తుందని ప్రాబ్లం చెప్తున్నారు. దాన్ని మన మెడికల్ టర్మ్లో చూసుకుంటే డిస్మెనోరియా అంటాం. ఈ డిస్మెనోరియాకి కారణాలు ఏంటి అంటే మనకి ఫస్ట్ తెలుసుకోండి, డిస్మెనోరియా రెండు రకాలు, ప్రైమరీ అండ్ సెకండరీ. యంగ్ ఏజ్ పిల్లల్లో వచ్చేదాన్ని ప్రైమరీ డిస్మెనోరియా అంటాం. అంటే 17 to 22 ఇయర్స్ వాళ్ళకి ఈ కామన్గా ఉంటుంది. అంటే యంగ్ పీపుల్లో, అమ్మాయిల్లో, ఎస్పెషల్లీ టీనేజ్ అమ్మాయిల్లో వచ్చే ప్రాబ్లం గురించి నేను చెప్తాను. ప్రాబ్లం కాదు, చిన్న బాడీలో వచ్చే మార్పుని మనం అర్థం చేసుకుంటే అసలు ఎందుకు వస్తుందో ఫస్ట్ తెలుసుకోవాలి. ప్రైమరీ డిస్మెనోరియా అంటే పెయిన్ డ్యూరింగ్ మెన్సెస్కి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే, మెన్సెస్ అంటే ఆడపిల్లలు వయసుకు వస్తారు కదా, మెనార్క్ అంటాం. ఆ మెనార్క్ స్టార్ట్ అయిన 6 months to 2 years మధ్యలో వచ్చేదాన్ని మనం ఈ ప్రైమరీ డిస్మెనోరియా అంటాం. అంటే ఏం లేదు, యాక్చువల్గా లోవర్ బ్యాక్ ఏక్, లోవర్ అబ్డామినల్ పెయిన్, బ్యాక్ ఏక్, లెగ్ పెయిన్, ఇవన్నీ కూడా అందులో పార్ట్ అనమాట. దీంతో కాకుండా కొంచెం సెన్సిటివ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే వామిటింగ్స్, కాన్స్టిపేషన్, డయేరియా, మూడ్ చేంజెస్, అంటే బాగా ఇరిటేటెడ్గా ఉండడం, లేదంటే డిప్రెషన్గా ఉండడం. సో ఇవన్నీ మెయిన్ సిమ్టమ్స్ అనమాట. ఇందులో డిసీజ్ ఏం కాదు యాక్చువల్గా. కొత్తగా మెన్సెస్ స్టార్ట్ అయిన వాళ్ళకి హార్మోనల్ చేంజెస్ వల్ల వచ్చే మార్పుల్ని వాళ్ళు అర్థం చేసుకుంటే ఇవన్నీ ఎందుకు వస్తున్నాయో తెలుస్తాయి. దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, దీనికి మనం మెడికల్ హెల్ప్ అనేది తీసుకోవాలి. ఫస్ట్ మనం వాడే NSAID లో ఫస్ట్ లైన్ ఏంటంటే పెయిన్ కిల్లర్స్. ఏంటనేవి చాలా టైప్స్ ఉంటాయి. కొన్ని పెయిన్ కిల్లర్స్ సైడ్ ఎఫెక్ట్స్ బట్టి కొన్ని ప్రొఫైల్ అనేది మారింది. సెకండ్ లైన్ ఏంటంటే హార్మోనల్ టాబ్లెట్స్. పెయిన్ కిల్లర్స్ ఏంటంటే ఇమీడియట్ గా పెయిన్ తగ్గిస్తుంది, కానీ నెక్స్ట్ డే మళ్ళీ ఆ ప్రాబ్లం అనేది రిపీట్ అవుతుంది. సో హార్మోనల్ ఏంటంటే మనకి ఈ రీజన్ అనేది తగ్గిస్తుంది అనమాట. దాన్ని బట్టి మేము సజెషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ మెడికల్ మేనేజ్మెంట్, ప్రివెన్షన్ ఏవైనా ఉందా? ఫస్ట్ ఏంటంటే ఈ చిన్న పిల్లలకి ఏంటంటే బాడీలో చేంజెస్ వల్ల వస్తుంది. వాళ్ళకి ఫస్ట్ నుంచి ఫిజికల్ యాక్టివిటీ అనేది ఇవ్వండి. మజిల్ స్ట్రెంథనింగ్ అనేది పెరుగుతుంది, వాళ్ళకి పెయిన్ టాలరబిలిటీ పెరుగుతుంది. ఫిజికల్ ఎక్సర్సైజ్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్. దాని తర్వాత కాల్షియం అండ్ వైటమిన్ డి సప్లిమెంటేషన్స్ అనేవి తీసుకోవాలి. జస్ట్ టేక్ ఏ కన్సల్టేషన్ అండ్ దాన్ని బట్టి తీసుకోవాలి. ఎందుకంటే లో కాల్షియం, హైపోకాల్సిమియా వల్ల కూడా కాంట్రాక్షన్స్ అనేవి ఎక్కువ అవుతాయి. ఎస్పెషల్లీ సన్ ఎక్స్పోజర్ తక్కువ అవడం వల్ల వైటమిన్ డి లెవెల్స్ అనేవి తక్కువ ఉంటాయి. సప్లిమెంటేషన్ అనేది మేము సజెస్ట్ చేస్తూ ఉంటాం. వాళ్ళకి ఆ పెయిన్ వచ్చినప్పుడు మనం హాట్ ప్యాక్స్ అనేవి ఇస్తాం కదా, హాట్ బ్యాగ్స్ అవి పెట్టుకుంటారు. కొన్నిసార్లు సాల్ట్ వాటర్ అంటే లెమన్ విత్ సాల్ట్ అనేది కొంచెం ఇన్స్టెంట్గా రిలీఫ్ ఇస్తుంది. కషాయాలు కానీ, అల్లం టీలు కానీ ఈ టైంలో కొంచెం హెల్ప్ అవుతుంది. ఫెనల్ అంటే సోంపు. ఈ ఫెనల్ ఎక్స్ట్రాక్ట్స్, డైక్లోఫెనాక్స్ ఎక్స్ట్రాక్ట్ ఓన్లీ ఈ సోంపు నుంచి తయారు చేస్తారనమాట. మనం బయట రెస్టారెంట్స్లోనే చూస్తాం. డైలీ కొంచెం సోంపు అనేది తీసుకుంటే పీరియడ్స్ వచ్చే 3 days ముందే వాళ్ళకి ఇన్స్టెంట్గా పెయిన్ అనేది చాలా తక్కువ ఉంటుంది వాళ్ళకి. సో ఇది ఒక ట్రై చేయండి. అండ్ పైనాపిల్ జ్యూసెస్ లేదా పైనాపిల్ తినడమైనా వాళ్ళకి సజెషన్ చేయాలి. పైనాపిల్ రోల్ ఏంటి అంటే అందులో బ్రోమోలిన్ అనే కంటెంట్ ఉంటుంది. అదేంటంటే మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ స్పాస్మోటిక్ ఎఫెక్ట్స్ ఉంటాయి. పైనాపిల్ జ్యూస్ అట్లీస్ట్ 3 days అనేది కంటిన్యూస్గా తీసుకోండి. మీ డాక్టర్ దగ్గరికి వెళ్తే కొంచెం ప్రిస్క్రైబ్ చేస్తారు. మెడిసిన్స్తో పాటు కొన్ని బ్లడ్ టెస్ట్ లైక్ హిమోగ్లోబిన్ ఒకసారి చెక్ చేసుకుంటాం. స్కానింగ్, ఒక బేసిక్ స్కాన్ చేయడం వల్ల సెకండరీ డిస్మెనో అంటే డిసీజ్ బేసిక్ స్కాన్ చేసుకుంటే ఏదైనా ప్రాబ్లం ఉందేమో తెలుస్తుంది. ఇంకా ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే ఇవన్నీ ట్రీట్మెంట్కి అవసరం అవుతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే అంటే సెకండరీకి ప్రైమరీకి డిఫరెన్సియేషన్ అనేది తెలుస్తుంది అనమాట. బేసిక్ మెన్సెస్ స్టార్ట్ అయిన వాళ్ళు ఇవి అన్నీ ఇంట్లో స్టార్ట్ చేసుకోండి. ఫిజికల్ యాక్టివిటీ నుంచి హోమ్ రెమెడీస్ అవి ఇంట్లో ట్రై చేసుకోండి. అప్పటికి తగ్గకపోతే ఖచ్చితంగా ఒక కన్సల్టేషన్ తీసుకోండి. డిసీజా లేకపోతే డిజార్డర్ అనేది తెలుసుకుంటారు మీరు. థ్యాంక్ యూ.